ఓర్పు పుట్టాలి మనకి. ఇది పరీక్ష నా విశ్వాసానికని. ఓర్చుకోవాలండి. చాలామంది ఓర్చుకోకుండా దేవుని సనుగుతూ ఉంటారు. యోబుకి ఆస్తి పోయింది, పిల్లలు 10 మంది చచ్చిపోయారు, భార్య కూడా ఆదరించడం లేదు. ఎందుకు ఇంకా ఈ బతుకు, చచ్చిపోండి అంటుంది. చావు రావడం లేదే బాబు నాకంటే, దేవుని తిడితే చావు వచ్చేస్తుంది, దేవుని తిట్టండి దేవుడే చావు పంపేస్తాడంట. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు? మేలు చేస్తే నేను దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా అని దేవుణ్ణి స్తుతించాడు. ఆరోగ్యం చెడిపోయింది. భార్య ఏమో ఒక మూర్ఖురాల్లాగా మాట్లాడుతుంది. ఉన్నప్పుడు బాగానే తింది, ఇప్పుడు లేకపోయేటప్పటికి తిడుతుందన్నమాట, చావమని. అలాంటి ఆడవాళ్ళు ఉంటారండి. యోబు భార్య పేరు రాయలేదు కానీ ఆవిడలాంటి ఆడవాళ్ళు ఇప్పుడు ఉంటారు. కొంతమంది పెట్టినప్పుడు తింటారు, అయిపోయినప్పుడేమో తిడతారు. చూడండి, యోబు ఇలాంటి శ్రమలు పడుతూ కూడా దేవుని స్తుతించాడండి. ఆ పరీక్షలో జయించాడు. మనం పరీక్షలో జయించాలి.